ప్రేక్షకులకు నమస్కారం. పయనం న్యూస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, ఉపాధి కొత్త చట్టాన్ని వ్యతిరేకించాలని భారతదేశ వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఉపాధి ఇంటింటి ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని జనవరి 18 నుంచి 21 వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో చివరిగా ధర్మవరం నియోజకవర్గ సిపిఎం నాయకులు జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూ ఈ విధంగా: కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఇటీవల కాలంలో జీ రామ్జీ అనే పేరుతో మార్పు చేయడం జరిగింది. దీనిని కూడా కేంద్రంలో గతంలో ఉన్నటువంటిది అంటే 190% కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నటువంటి పరిస్థితి, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 10%. ఇప్పుడు ఆ విధంగా లేకపోకుండా 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్రాలు భరించే పద్ధతిలో చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అప్పులో ఉన్నాయని చెప్పి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద నెగ్గి దీన్ని క్రమబద్ధీకరణ దీన్ని లేకుండా పద్ధతిలో చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పన్నాగం పండింది. మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సిపిఎం పార్టీ, వ్యవసాయ కార్మిక సంఘంగా, సిఐటిగా కూడా దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. గ్రామాలకు కూడా 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కూడా గ్రామాల్లో దీనిపై ప్రచారం చేయడం జరిగింది. గ్రామాల్లో కార్మికుల్ని వీళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేసి దీన్ని ఈ ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. తీసుకొని వచ్చిన తర్వాత నాటి నుంచి నేటి వరకు కూడా ఆ ఉపాధి హామీ పథకం దళితులకు, గిరిజనులకు, వెనుకబడినటువంటి మైనార్టీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద రైతులు కూడా అందరికీ ఉపయోగపడే పద్ధతిలో ఉన్నటువంటి పరిస్థితి. దానిని ఇప్పుడు గతంలో 2,50,000 రూపాయలతో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి దాన్ని బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అంచెలవారీగా తగ్గించుకుంటూ వస్తూ ఇప్పుడు 77,000 కోట్లతో పెట్టారు. దాన్ని పెట్టడమే కాకుండా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2025 నవంబర్ 29వ తేదీ పార్లమెంట్లో జీ రామ్జీ అనే దాన్ని మార్చడం జరిగింది. నిరంతరం మీ మార్పును కోరుతూ మీ సేవలో పయనం న్యూస్ ఛానల్.